హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు వర్ణవే ప్రాపర్టీస్. ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రాపర్టీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. నేను పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉందండి. సో పక్కన అపార్ట్మెంట్తో పోల్చుకున్నట్లయితే ఇది బేస్మెంట్ అన్నది పైకి కట్టారండి. సో వాటర్ ప్రాబ్లం వర్షం వల్ల పడ్డా ఏ విధమైన ప్రాబ్లం ఉండకుండా అపార్ట్మెంట్ పైకి కట్టారు ఇది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది 443 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ అయిందండి. సో ఇండిపెండెంట్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ అండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ మీకు అందజేస్తారు. మీకు ఒకసారి చుట్టూ ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. మన కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సింగిల్ ఇటుకలతో కాకుండా కొంచెం పెద్దగా అన్నది కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి చుట్టూ స్పేస్ వదిలిపెట్టడం జరిగిందండి అపార్ట్మెంట్ చుట్టూ. సో చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 5 feet వరకు వదిలిపెట్టారండి. సో చుట్టూ గ్రీనరీ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మాతృశ్రీ నగర్లో ఇది లొకేట్ అయి ఉంది. మియాపూర్ మెట్రోకి చాలా నియర్ బై ఉంటుందండి. మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే విజేత సూపర్ మార్కెట్ ఉంది, అలాగే అపర్ణ కౌంటీ ఉందండి, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. సో ది బెస్ట్ లొకేషన్లో లొకేట్ అయి ఉందండి. ఇది ఓవరాల్గా వచ్చేసి మనకి 5 2 BHKలు ఉన్నాయండి, ఒకటి 1 BHK ఉందండి. కింద వచ్చేసి ఒకటి 2 BHK అండ్ ఒకటి 1 BHK ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 2 BHK అండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ టైప్ ఉందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. ప్రస్తుతానికి ఇది రెంట్ వచ్చేసి 2 lakhs వస్తుందండి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ మీకు అందజేస్తాము, అలాగే దగ్గర ఉండి విజిటింగ్ చేపిస్తాము. సో ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉందండి అపార్ట్మెంట్. చూడొచ్చు మీరు, చుట్టూ గ్రీనరీ ఉందండి. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఇది సో ఇది వచ్చేసి హాల్. కిచెన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కొంచెం డస్టీగా ఉంది, సేల్ చేస్తున్నారనేసి టెనెంట్స్ని ఖాళీ చేయించడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉందండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, లైట్ వెయిట్ కాకుండా. సో ఓనరే ఉందామని కట్టుకున్నారు. సో తన విల్లాకి షిఫ్ట్ అయ్యారు. సో ఇది సేల్కి పెట్టారు. లిఫ్ట్ కూడా ఉందండి. సో ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 2 BHKలు ఉన్నాయండి. సో కారిడార్ చూడొచ్చండి, ఆల్మోస్ట్ 5 feet వరకు కారిడార్ వదిలిపెట్టారండి. నార్మల్గా అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి, బట్ ఇది మాత్రం చాలా విశాలంగా ఉంది. సో చూడొచ్చు మీరు చుట్టూ ఏ విధంగా ఉందో మనకు అపార్ట్మెంట్స్. సో ఇటు వచ్చేసి మనకి స్టెప్స్ వచ్చాయి, అలాగే వాష్ ఏరియా అన్నది ఇక్కడ రావడం జరిగిందండి. మీకు బ్యాక్ సైడ్ అన్నది స్పేస్ వదిలిపెట్టారని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. సో మీరు పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్పేస్ అన్నది వదిలిపెట్టడం జరిగిందండి. ఫుల్ వాస్తు ప్రకారమే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి జిమ్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందండి. బస్ సౌకర్యం ఉందండి, అలాగే మనకి మెట్రో కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఈ ఏరియాలో ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చండి. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. సో ఇది మనకు ఒక బెడ్రూమ్ 2 BHK అని చెప్పాను కదా. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఇది వాష్రూమ్ అండి ఇది.
దీనికి G+5 వరకు పర్మిషన్ ఉందండి. బట్ G+2నే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా 3 ఫ్లోర్స్ వరకు ఇది పర్మిషన్ ఉంది. సో తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇది సో వుడ్ వర్క్ కూడా ఉందండి. టాయిలెట్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి, వాష్రూమ్స్. సో ఈ 2 BHKలో కిచెన్ చిన్నగా ఉందండి. బట్ నెక్స్ట్ 2 BHK మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. సో ఇది చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. మనకి కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ వెంటిలేషన్, ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఇది. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. 2 BHK అని చెప్పాను కదా, ఇది సెకండ్ బెడ్రూమ్. అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి హాల్ అండి. మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వుడ్ వర్క్ ఉంది. సో చూడొచ్చు మీరు, మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చిందండి. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. మంజీరా కనెక్షన్ ఉంది అండ్ బోర్ వాటర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇది ల్యాండ్ వాల్యూగా ప్రాపర్టీ వస్తుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మీకు అందజేస్తారు. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇటువైపు లిఫ్ట్ ఉందండి. సో మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే, స్టెప్స్ త్రూ వెళ్ళాలంటే దానికి ఆపోజిట్లో మనకి స్టెప్స్ ఇచ్చారండి. సరే పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. వెరీ డీసెంట్గా ఉంటుందండి ఈ ఏరియా వచ్చేసి. ప్రాపర్టీ తీసుకోవాలి రెంటల్ ఇన్కమ్ పరంగా అన్నా కూడా ఇది బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి ఇది. సో ఇక్కడ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHKలు ఉన్నాయండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా ఉంటుందండి. ఇక ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయింది మాత్రం 2008లో అండి. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయ్యి. సో ఇది వచ్చేసి 2 BHK అండి. ఇది ఓపెన్ కిచెన్లో వాడుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది. రెంటల్ పరంగా తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ ప్లే స్కూల్ కోసం ఇది అడగడం జరిగిందండి. 8 మంత్స్ అడ్వాన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు, అగ్రిమెంట్ చేసుకోవడానికి. సో ఫర్దర్గా ఎవరైనా తీసుకున్నట్లయితే ఆ కాంట్రాక్ట్ని వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మాతృశ్రీనగర్, మియాపూర్ అంటే ది బెస్ట్ ఏరియా అండి. మనకి ఆల్ నియర్ బై ఉంటాయి. ఇక ఈ ప్రాపర్టీలో చెప్పుకోవడానికి ఇది 443 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ అయిందండి. పైన వచ్చేసి పెంట్ హౌస్లో సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకి లిఫ్ట్ పైన వరకు ఉంది. సో చుట్టూ చూడొచ్చు మీరు, ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. 443 స్క్వేర్ యార్డ్లో G+2 ఏసీ ఉందండి. G+5 వరకు పర్మిషన్ ఉంది. ఇది 2008లో కన్స్ట్రక్షన్ అయింది. సో మీకు ఈ వాల్ కూడా చూడండి, థిక్నెస్ అన్నది కనిపిస్తుంది మీకు, లైట్గా కాకుండా. ఇది సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి. బట్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఉన్నాయి. మెయిన్ డోర్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉన్నది అండ్ ఫ్లాట్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి 6.5 CR చెప్తున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం